రెండవ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అయితే హిజ్కియా దగ్గరికి దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపిస్తాడు. ఎందుకంటే హిజ్కియా ఒక మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. ఆ యొక్క మరణకరమైన రోగముతో అతడు మరణింపబోతున్నాడని. ఎందుకంటే అదే అధ్యాయంలో మొదటి వచనం చూసుకున్నట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ హిజ్కియా మరణమవబోతున్నాడు. ఎందుకంటే అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి. అయితే ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గర వచ్చి ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు హిజ్కియా బాధపడ్డాడు. ఎవరికైనా నువ్వు మరణం అవుతున్నావు అని ఎవరైనా చెప్తే అది సహజం, బాధపడతారు. సో హిజ్కియా కూడా బాధపడి ఉండొచ్చు. అయితే కానీ సనగలేదు, గుణగలేదు. వెంటనే ఆ పడక మీద పడుకొని ఉన్నటువంటి హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థించిండు. దేవుడికి ప్రార్థించిన వెంటనే దేవుడు అతని యొక్క ప్రార్థనకి జవాబిచ్చిండు. అయితే యెషయా హిజ్కియాకి ఆ యొక్క వర్తమానం తీసుకెళ్ళింది కదా చెప్పడానికి. కానీ ఆ యొక్క వర్తమానం చెప్పిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత హిజ్కియాను వదిలి అతడు కంప్లీట్గా వెళ్ళిపోక మునుపే దేవుడు అతనికి మళ్ళీ యెషయాకు చెప్తాడు, నీవు వెళ్ళి చెప్పు హిజ్కియాకి, నేను అతన్ని బాగు చేసేదను అని. ఇంకొక వచనం ఏముంటుంది దాని ముందు అంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అయితే నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచినను అని దేవుడు చెప్తున్నాడు. ఇది హిజ్కియాకి ఒక్కడికి మాత్రమే కాదు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా కన్నీళ్లు విడుస్తున్నవేమో. ఎవ్వరూ నీ కన్నీళ్లు చూడకపోవచ్చు, కానీ దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు. నీ మౌనం, నీ కన్నీళ్ళు, నీ దుఃఖం అన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన ఏ విధంగా అయితే దేవుడు వెంటనే ప్రార్థన ఆలకించి అతడికి జవాబిచ్చిండో, అదే విధంగా దేవుడు నీ ప్రార్థన కూడా జవాబియ్యగలడు. దేవుడు నాకు ఆలస్యం చేస్తుండు అని అనుకోవద్దు. ఏ క్షణంలో అయినా దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఇక్కడ హిజ్కియా వెంటనే దేవుడు అంటుండు, నేను నిన్ను బాగు చేసేదను, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. సో హిజ్కియాను బాగు చేసినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా బాగు చేయగలడు. కొన్నిసార్లు అంటారు, ఓవర్ నైట్లో దేవుడు ఒకరిని ఏదైనా వారి లైఫ్ని చేంజ్ చేయగలడు, ఏమైనా చేయగలడు దేవుడు అని. ఇది చాలా నిజం. ఒక్క క్షణం పట్టదు దేవుడికి నీ లైఫ్ని బాగు చేయడానికి. హిజ్కియాను బాగు చేసినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా తప్పకుండా బాగు చేస్తాడు. అయితే ఇక్కడ మనం అదే వచనంలో చూసినట్లయితే రెండవ రాజులు 20వ అధ్యాయం 5వ వచనంలో, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా అని వ్రాయబడి ఉంది. అయితే హిజ్కియా యొక్క పితరుడెవరు? దావీదు. సో దావీదు యొక్క దేవుడు అంటే దేవుడు నీతో ఒక నిబంధన చేస్తే దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు నిన్ను. తప్పకుండా దేవుడు ఆయన చేసినటువంటి నిబంధనను నెరవేరుస్తాడు. గాడ్ ఈజ్ అ ప్రామిస్ కీపింగ్ గాడ్. సో దావీదుకు చేసినటువంటి ప్రామిస్లో అప్పుడు దావీదుకు తోడై ఉండి దావీదును నడిపించినటువంటి దేవుడు ఇప్పుడు హిజ్కియాని కూడా చూస్తున్నాడు. హిజ్కియా యొక్క ప్రార్థన కూడా ఆలకించిండు. దావీదు యొక్క ప్రార్థనలు ఏ విధంగా దేవుడు ఆలకించిండో అదే విధంగా హిజ్కియా యొక్క ప్రార్థన కూడా అంగీకరించిండు. మన జీవితంలో కూడా నీ పితరులైనటువంటి వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఏ విధంగా అంగీకరించిండో నీ ప్రార్థనలు కూడా దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. ఈరోజు నీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో,
మనకున్న దేవుడు ప్రార్థన ఆలకించి అంగీకరించే దేవుడు. ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. నీ కన్నీరును తుడిచివేసి, నీ కన్నీటికి బదులుగా నీకు దేవుడు సంతోషాన్నిచ్చే దేవుడు. అయితే నువ్వు మాత్రం విశ్వాసం కోల్పోకుండా జీవించు. దేవుడు హిజ్కియాకి చేసినటువంటి దేవుడు, దావీదుకు ప్రామిస్ చేసినటువంటి దేవుడు హిజ్కియాను కూడా నడిపించింది కాబట్టి, అదే దేవుడు ఇప్పుడు మనకు కూడా ఉన్నాడు కాబట్టి నన్ను కూడా నడిపిస్తాడు. నా ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడనే విశ్వాసంలో నువ్వు జీవించాలి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డల్ని విడవడు, ఎడబాయడు. తప్పకుండా దేవుడు నీ కన్నీటిని తుడిచివేసి నీ జీవితాన్ని సంతోషంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.